ఇప్పటి నుంచి వచ్చే ప్రతి లాంగ్ వీడియోలో మీకు ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన అగారో వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. హలో, అప్పటి నుంచి ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతూ ఉంటారు, మీ రూమ్ టూర్ చేయండి, మీ హోమ్ టూర్ చేయండి, అన్ని చేస్తాం అన్నాగా. అన్ని ఇంటర్వెల్స్ లో చేస్తాము. ఇప్పుడు టాకీ పార్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మా బెడ్రూమ్ టూర్ ఇది ఏంటంటే, మా గ్రౌండ్ ఫ్లోర్ లో మా బెడ్రూమ్ ఉంటుంది, పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో మా బెడ్రూమ్ టూర్, మాస్టర్ బెడ్రూమ్ టూర్ మీతో చేయబోతున్నాను. ఫస్ట్ వస్తే ఈ పరుపు అండి. ఎవరైనా ఇంట్లో చూసారా ఇంత డబల్ పరుపు? కానీ ఇది మా ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇది ఒక ప్రమోషన్ నుంచి వచ్చింది, ఇది ఒక ప్రమోషన్ నుంచి వచ్చింది. ఇదిగోండి, ఇది వచ్చేసి స్లీప్ సాఫ్ట్. ఇది ఆల్రెడీ స్లీప్ సాఫ్ట్ మ్యాట్రెస్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెప్పించుకున్నాను. ఇది వేక్ ఫిట్ వాళ్ళు ఎందుకు ఫ్రీగా వదులుతాను చెప్పండి? వేక్ ఫిట్. సో రెండుని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ వేసుకొని అస్తవిస్తాలు పడుకుంటూ రోజు దీని మీదకి ఎక్కుతాం. నన్ను ఆరిఫ్ గారు దింపుతారు. మాకు ఇది రోజు టాస్క్, రొమాంటిక్ టాస్క్. సో ఇది వచ్చేసి మా బెడ్ అనమాట. మా బెడ్ కి ఏంటంటే మా ఇంటీరియర్ గారు చాలా స్టైలిష్ గా ఇక్కడ ఒకటి చేశారు. ఇది వచ్చేసి గ్రే కలర్ ది. ఇక్కడ కుషన్ వచ్చింది. మొత్తం రూమ్ అంతా వైట్ గ్రే కాంబినేషన్ లో వెళ్ళాము. సో ఈ వాల్ పేపర్ ఏంటంటే, ఫస్ట్ ఒక వేరే వాల్ పేపర్ ఉండేది, కానీ మాకు నచ్చక మళ్ళీ నేను చేంజ్ చేశాను. ఇదేంటంటే కొంచెం నేచర్ కి క్లోజ్ గా ఉందన్నమాట. స్వాన్ ఉంది, మొత్తం బటర్ఫ్లైస్. రోజు పొద్దున్న లేచి సడన్ గా ఇలా చూస్తే, అబ్బా ఎలాగైనా ఇంటి పక్కన నేచర్లు ఉండవు, ఈ రోజులంతా కాంక్రీట్ జంగల్ కదా. సో ఇలా నేచర్ ని చూద్దామని ఇది చేయించామన్నమాట. దాని తర్వాత ఇక్కడ మీరు సైడ్ లో చూసినట్టయితే ఇదంతా మా ఇంటీరియర్స్, ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ వాళ్ళు చేశారనమాట. మొదటి రూమ్ అంతా చేశారు. వాల్ పేపర్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి చేయించాను. అలాగే మీకు కూడా ఇంటీరియర్ గురించి కావాలంటే మా ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ వాళ్ళ నంబర్ ఇస్తాను, ప్లీజ్ డూ కనెక్ట్. వర్క్ బాగా చేస్తారు, కొంచెం టైం ఇటు అటు తప్ప ప్రతి ఒక్కరు చేసేది అదేనండి. ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ ఇచ్చారనమాట. రోజ్ కలర్ లో గ్లాస్ ఎలివేషన్ ఇచ్చారు. సో ఈ గ్లాస్ ఉండడంతో ఏంటంటే మిర్రర్ వచ్చి, అంటే మేము అనుకున్న కలర్ వేరు, కానీ ఈ కలర్ కూడా బాగానే ఉంది, ఉంటుంటే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇలా హైడింగ్ డోర్ ఇచ్చారనమాట. ఈ హైడింగ్ డోర్ ఓపెన్ చేయొద్దులేండి, అంతా మనకి బాల్కనీ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను లాండ్రీ బ్యాగ్ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఆరిఫ్ గారి థింగ్స్ అవన్నీ పెట్టుకుంటాం. బెడ్ కూడా మా ఇంటీరియర్ వాళ్ళే చేశారు. సో 2 ఓపెన్ చేయొచ్చు. కమ్, ఇందులో అన్ని మా బెడ్షీట్స్, వెట్ వైప్స్, టవల్స్ అవి ఉంటాయి. సో ఇందులో ఏంటి అంటే మావి మొత్తం మ్యాట్స్, హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్ ఉంటాయి కదా ట్రావెల్ కి, అవి ఉంటాయి. ఓకే, సో కమ్, ఇది తలుపు. దీని వెనక ఇలా ఉంటుంది బట్టలు అవి ఆరేసుకోవడానికి. పక్కన ఇంట్లో వర్క్ జరుగుతోంది. ఓ గాడ్, బిల్డింగ్ వర్క్ జరుగుతోంది. సో మనం ఎందుకు వాళ్ళకి డిస్టర్బెన్స్? మనం పని చేసుకునేటప్పుడు ఎవరేమంటారు కదా, మనం ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయాలని మనం తలపేసుకొని మాట్లాడుకుందాం. సో కమ్, ఇది నా వార్డ్రోబ్ అనమాట. మా ఆయన ఎక్కడో మూలకు తోసేసా. ఇది నా వార్డ్రోబ్ లో ఇది నా వెస్టర్న్స్ ఉండే క్లాసెట్. ఇది హైట్ గా ఎందుకు చేయించుకున్నాము అంటే, మళ్ళీ మనకి ఈజీగా ఉంటుందని. పైన మీరు చూసినట్టయితే మొత్తం ఇది మనకి ఇక్కడ ఫినిషింగ్ చూసినట్టయితే ఎక్రిలిక్ ఫినిష్ ఇచ్చారు, బ్లాక్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇదంతా ఇన్ఫినైట్ ఇంటీరియర్స్ వాళ్ళు చేశారు. అండ్ ఇక్కడ చూడండి, పైన మీరు చూసినట్టయితే అవి ఎక్స్ట్రా జీన్స్, నేను సన్నగా అయ్యాక వేసుకోవాల్సిన జీన్స్ అనమాట. ఇప్పుడు 28 సైజ్ జీన్స్. ఇదేదో లెహంగా, అవి హ్యాండ్ బ్యాగ్స్. ఇదేంటంటే ఇప్పుడు వేసుకోవడానికి జంప్ సూట్స్. నేను మన బ్యాంకాక్ వెళ్ళినప్పుడు జంప్ సూట్స్ తీసుకొచ్చా. వింటర్ టాప్స్, వింటర్ ఇప్పుడు అయ్యే లోపు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి నా దుపట్టాస్ అనమాట. సో ఐ హావ్ లాట్ ఆఫ్ గుడ్ కలెక్షన్ ఆఫ్ దుపట్టాస్. ఇవన్నీ నేను ఆర్గనైజ్డ్ వీళ్ళతో చేయించాను, ఆర్గనైజ్డ్ స్టఫ్ వాళ్ళతో చేయించాను అనమాట. అది కూడా డీటెయిల్స్ మీకు పెడతాను. సో వావ్, ఇవన్నీ నా దుపట్టాస్. ఇవన్నీ నా వెస్టర్న్ టాప్స్. నేను షూట్స్ కి వేసుకెళ్ళడానికి, ప్రమోషన్స్ కి వేసుకెళ్ళడానికి, క్యాజువల్ కి వేసుకోవడానికి ఇవన్నీ టాప్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ నా కలెక్షన్. షర్ట్స్, ఇంకోటి కొన్ని హుడీస్, ఇవన్నీ రెగ్యులర్ గా కలర్ఫుల్ ఉన్నాయి కదా. ఇదేంటంటే కలర్ కోడింగ్ చేశారు వాళ్ళు. ఎవరైతే మనం చేయించామో వాళ్ళు మనకి ఏంటంటే కలర్ కోడింగ్ చేసి నీట్ గా సర్దారు. నేను ఎప్పుడు ఇంత నీట్ గా సర్దే రకాన్ని కాదు. సో ఇవన్నీ బ్లాక్స్ అనమాట. నా దగ్గర ఎక్కువ బ్లాక్స్ ఉంటాయి. నా వార్డ్రోబ్స్ అనేది ఆర్గనైజ్ చేశాను బై ఆర్గనైజ్డ్ స్టఫ్ అనమాట. వాళ్ళు వచ్చి నీట్ గా మొత్తం నా బట్టలన్నీ తీసేసి, మొత్తం ఇవి తీసి చెత్త అంతా డిక్లటర్ చేసి చాలా నీట్ గా సెగ్రిగేట్ చేశారు. అంటే వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోవడానికి చేసి ఇచ్చారు. సో ఇవన్నీ బ్లాక్స్ ఉన్నాయి, బ్లాక్ బ్లూస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఎల్లోస్ ఉంటే ఎల్లోస్ దగ్గర, బ్లూస్ ఉంటే బ్లూస్ దగ్గర. అలా అలాగే మీ అందరికి తెలుసు కానీ ఎక్కువ బ్లాక్స్ వేసుకుంటాను. ఓన్లీ బ్లాక్ టీ షర్ట్స్ అనమాట. దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ బ్లాక్ సెక్షన్. ఇందులో అన్ని బ్లాక్ టీ షర్ట్స్ అవి ఉన్నాయి నావి. అలాగే ఇవి వచ్చేసి రెగ్యులర్ టీ షర్ట్స్ అండి. ఆల్ కలర్స్ ఉన్నాయి ఇందులో రెగ్యులర్ టీ షర్ట్స్ ఉన్నాయి. ఇవేంటంటే నేను జెగింగ్స్ లాగా వేసుకుంటాను అనమాట. అవి 3 కలర్స్ ఇందులో పెట్టాను.
అండ్ దీస్ ఆర్ లైక్ మై జీన్స్, కార్గోస్ అలాంటివన్నీ ఇందులో ఉన్నాయి అనమాట. అంటే రెగ్యులర్ గా ఇప్పుడు పట్టేవి, ఇప్పుడు ప్రెసెంట్ పట్టేవి, ముందువి కాదు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఈ పక్క కబోర్డ్ కూడా నాదే. ఈ పక్క కబోర్డ్ లో ఏంటి అంటే పైన చూస్తే సమ్మర్ వేర్ పెట్టుకున్నానండి, అంటే కాటన్ సూట్స్ అవి ఉన్నాయి. ఎక్స్ట్రా జీన్స్ ఇవన్నీ నేను సన్నగవ్వడానికి సన్నగా అయ్యాక వేసుకునేవి. ఇవి స్వెట్ షర్ట్స్ అన్నమాట. ఇవి కూడా స్వెట్ షర్ట్స్, ఇవి వింటర్ లో వేసుకోవడానికి. అండ్ ఇక్కడికి మీరు వస్తే 1 piece సెట్స్. ఇది వచ్చేసి దీని గురించి ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇది నైటీ నేను బ్యాంకాక్ లో తీసుకున్నా విత్ దుపట్టా, చాలా బాగుంటది. ఏదైనా వ్లాగ్ లో వేసి చూపిస్తాను మీకు. అలాగే ఇక్కడ మీరు చూసినట్టయితే నా కార్డ్ సెట్స్ ఉన్నాయి, నా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇవన్నీ నా 1 piece అండి. నేను 1 piece వేసుకునేవన్నీ ఫ్రాక్స్ అన్నమాట. సమ్మర్ ఫ్రాక్స్ ఉన్నాయి, జాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కార్డ్ సెట్స్, ఇది కూడా డెనిమ్ టాప్స్. ఇక్కడ మళ్ళీ ఇవి వచ్చేసి నా అన్ని 1 piece సెట్స్, అంటే క్రాప్ టాప్స్, ట్యూనిక్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇవి వెస్టర్న్ వేర్. ఇవి ఎథనిక్ వేర్ లో ఏంటంటే కొంచెం లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి. అండ్ ఇది నా జిమ్ వేర్. సో నా ట్రాక్స్, నా నైట్ సూట్స్ ఇందులో ఉంటాయి. జిమ్ కి వెళ్ళాలని పెట్టుకున్నా, నువ్వు వెళ్ళనిస్తావా, ఎక్కడికైనా వెళ్ళనిస్తావా నన్ను? ఏమనంటే నువ్వు 1 week ఇంట్లో సరిగ్గా చెయ్యమంటావు, అది అయ్యేది కాదు, పెట్టేది కాదు. నేను ఎప్పుడు సన్నగా అవుతానో ఏంటో, ఏమనంటే ప్రతి ఫుడ్ లాగ్ లో తింటూనే ఉంటా, తిండి చూస్తే ఆపుకోలేను. ఎనీవేస్, ఇది వచ్చేసి నా నైట్ వేర్. మొత్తం నా నైట్ వేర్ టీ షర్ట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ. సో ట్రాక్ టీ షర్ట్ ఉంటే నాకు చాలండి. నైటీలు వేసుకుంటే మా ఆయనకు నచ్చదు ఎందుకు, నాకు నైటీ అంటే ఇష్టం. ఎనీవేస్, సో ఇందులో నా మెడిసిన్స్, తొక్క, తోటకూర, చార్జర్స్ అన్ని ఉంటాయి. నీట్ గా లేదన్నా మా ఆయన చూపించమంటున్నాడు, ఇదిగోండి అన్ని నా మెడిసిన్స్ అవన్నీ ఇందులో ఉంటాయి. అలాగే మీకు నాకేంటంటే ఎవరైనా సడన్ గా ఇంటికి వస్తే వాళ్ళ కోసం ఇది వచ్చేసి మనకి గివ్ అవేకి కవర్లు ఉంటాయి కదా, ఆ గివ్ అవే కవర్స్ అన్నమాట. ఇవి ఏంటంటే ఎవరైనా ఇంటికి వస్తారు కదా సడన్ గా, వాళ్ళకి ఏదైనా శారీ ఏదైనా పెట్టడానికి ఎక్స్ట్రా నేను తెచ్చి పెడతాను. గాజులు ఇంకా శారీస్ అన్నమాట. ఎప్పుడైనా శుక్రవారం ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టడానికి ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఒక 10 చీరలు పెట్టుకుంటాము. ఎవరైనా ఆడపడుచు ఇంటికి వస్తే ఉట్టి చేతులతో పంపించకూడదని. సో దిస్ ఈజ్ లైక్ దిస్. అండ్ ఇవి వచ్చేసి మీ అందరికి గివ్ అవే ఇవ్వడానికి కవర్లు అన్నమాట. ఇప్పుడు నా వార్డ్రోబ్ అంతా చూసి దానికి స్క్రీన్ షాట్ తీసి ఈ డ్రెస్ బాగుందక్క గివ్ అవే, ఇవి నాయన ఇవే నాకు మిగిలే, ఇవి కూడా అడక్కండి, ఇస్తా అన్ని మీకే అనుకోండి, మనం అంతా ఒకటే. ఇదిగోండి ఇందులో ఇవి ఉంటాయి. ఇది వచ్చేసి ఇందులో నా మేకప్ కిట్, నా ఇన్నర్స్, నా మేకప్ కిట్ ఉంది, నా ఇన్నర్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. అవన్నీ ఇందులో నేను తోసేసాను. తర్వాత ఇందులో ఏంటంటే నా బ్యాంగిల్స్ అవి, నా హ్యాండ్ బ్యాగ్స్ నేను ఫాస్ట్ తీసుకెళ్ళేవి. అండ్ కొలాబరేషన్ లో మాకు వస్తూ ఉంటాయి కదా, వచ్చేవన్నీ ఇందులో పెట్టుకున్నాను. షూట్ చేసిన తర్వాత అవి మళ్ళీ వార్డ్రోబ్ లో షిఫ్ట్ అయిపోతాయి. ఇది కొంచెం మెస్సీగా ఉంటది. ఇది ఏంటంటే మొత్తం ఇది కుప్ప కాదు కానీ ఇందులో అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి టైం దొరకట్లే సర్దుతాను. ఇప్పటి నుంచి వచ్చే ప్రతి లాంగ్ వీడియోలో మీకు ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన అగారో వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. ఇందులో మీరు హెయిర్ డ్రై చేసుకోవచ్చు, వాల్యూమ్ చేసుకోవచ్చు, అలాగే ఏంటంటే కర్ల్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇది నేను నా కోసం తీసుకున్నాను, బట్ మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఇది గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను. చాలా యూస్ఫుల్ ఐటమ్ అండి. మీకు ట్యాంగిల్స్ అవి కూడా పోతాయి, చాలా నీట్ గా ఉంటుంది అనమాట. కండిషన్ ఏంటి అంటే చాలా సింపుల్. మన వ్లాగ్ మీరు చూస్తారు కదా, చూసినప్పుడు ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయినా ఏదైనా మీరు ఒకటి కమెంట్స్ లో అడగండి. బెస్ట్ కమెంట్ మేము సెలెక్ట్ చేస్తాము. మీరు అందరూ మన లాంగ్ వీడియో కింద కమెంట్ చేసి, నేను ఇప్పుడు మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను, పెద్దవి ఏం లేవు. నా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ ఐడీస్ ని మీరు ఫాలో చేయాలి. అలాగే మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి. అయ్యుండి ఏదైనా క్రియేటివ్ కమెంట్ అయినా, కామెడీ కమెంట్ అయినా, మా ఫ్యామిలీ గురించి ఏదైనా మంచి కమెంట్ అయినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఒక కమెంట్ ని మేము సెలెక్ట్ చేసి ఆ కమెంట్ కిందే మేము ప్లీజ్ సెండ్ యువర్ అడ్రస్ అని పెడతాము. అంటే ఎవరైతే గెలుచుకున్నారో అందరూ ఏంటంటే అక్క మాకు ఇది పంపించండి, అలా పంపించండి, చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. విన్నర్ కి మెసేజ్ చేస్తాము, పిన్ చేసి పెడతాను ఆ కమెంట్ ని. నేను ఆ కమెంట్ లో ఉన్న వాళ్ళు మీరు నాకు అడ్రస్ పంపించినట్టయితే నేను కొరియర్ చేసేస్తాను మీ ఇంటికి. సో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ కావాలి అంటే డూ షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలీ. అండ్ ఇక్కడ నాకు చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. ఐ రిలాక్స్. అంతే, అవును, కరెక్టే. ఇప్పుడు చూడండి, నేను ఒకటి చెప్తా. బట్టలు మనం మెషిన్ నుంచి ఉతికి ఆరేసి తీసుకొస్తాం. ఎక్కడ వేస్తావు, ఎక్కడ వేసేయాలి, మంచం మీద వేస్తే మంచం మీద పడుకొని అంటాడు, ఇక్కడ వేసే చేస్తా. ఇప్పుడు సరేనయ్యా, అందరికి తెలిసిన నా భాగవతం, కానీ ఇదిగో మీ అందరికి ఒక మంచి వ్యూ చూపిస్తా. ఇది కూడా కొలాబరేషన్ అండి. ఇది మన ఇంటీరియర్స్ వాళ్ళది. నేను ఇది కూడా ట్యాగ్ చేస్తాను అనమాట. వీళ్ళ దగ్గర కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. బ్లైండ్స్ అవన్నీ నేను వాళ్ళతో చేయించాను. సో ఇదేంటంటే మళ్ళీ సహస్ర బాల్కనీ మేకోవర్స్ వాళ్ళు ఇలా ఒకటి ఇచ్చారు. సో ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసుకొని ఎంజాయ్ చేయడానికి వ్యూ అనమాట. సో అక్కడ ఆ ఇల్లు కనిపిస్తుంది, అదే విశ్వనాథ్ గారి ఇల్లు. అదిగోండి, పై రూమ్ నుంచి అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇలా సహస్ర బాల్కనీ మేకోవర్స్ వాళ్ళు పాపం నాకు చేసి ఇచ్చారు. ఎంత నీట్ గా చేసి ఇచ్చారు అంటే ఇట్స్ లైక్
ఆర్గనైజ్డ్గా ఏదైనా ఉంచుకోవాలని ఇష్టం అండి. అందుకే ఎందుకంటే మన వల్ల అవ్వదు ఈ రోజుల్లో, టైం లేదు కాబట్టి. సో ఇక్కడ నుంచి విశ్వనాథ్ గారి ఇల్లు దొరుకుతుంది అంటే మళ్ళీ పట్టుకొని తిడతారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను. వాళ్ళ ఇల్లు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక డైరెక్టర్ మనం ఇష్టమైన వాళ్ళు మన ఇంటి ముందు ఉంటే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ అంతే. సో ఇది వచ్చేసి ఇక్కడ వరకు మీరు సెక్షన్ చూసారా, కట్ చేసుకొని. ఇఫ్ యూ లైక్ మై ఛానల్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ లల్లీ.